హాయ్, నేను మీ పవన్. నిన్న ఎపిసోడ్ టాస్కుల గురించి వాటి గురించి కాకుండా చాలా దగ్గరగా వచ్చేసాము. ఈ 3 days ఓటింగ్ ఎనాలిసిస్ ఎలా ఉంది, ఓటింగ్ ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరికి తక్కువ వచ్చాయి, అలాగే ఎవరు ఫస్ట్ వెళ్ళిపోబోతున్నారు, వీటి మీద కొంచెం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే నిన్న కూడా ఎవరు ఎలాగ ఆడారు అనే దాని మీద మనం కొంత ఓవరాల్ రివిజన్ లాగా ఒకటి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టార్టింగ్ కింద నుండి వద్దాం. కింద లీస్ట్ ఓటింగ్లో సంజనా గల్రాని ఉంది. అసలు ఇంతవరకు రావడం అనేది గొప్ప, టాప్ 5కి రావడం అనేది ఇది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ టాప్ 5లో ఉన్న సరే కానీ కనీసం ఒక 5% ఓటింగ్ కూడా ఆవిడకేం రావట్లే. ఇక్కడ ఎందుకు రావట్లేదు అని అంటే చాలామంది అంటే ఫ్యాన్స్, పిఆర్స్ వీళ్ళు తప్ప ఎవరు ఆవిడ్ని అంటే హౌస్లోకి వచ్చిన ఫస్ట్ డే నుండి ఫ్లోరా షైనీ తోటి ఫస్ట్ గొడవ. మనం ఇది రివిజన్ లాగా చేద్దాం అనుకున్నాం కాబట్టి పునరావలోకనం అంటారు కంప్లీట్గా. ఈ జర్నీ మొత్తం అంతా ఒకసారి చూద్దాం సంజనాది. ఆ తర్వాత ఫ్లోరా షైనీ తోటి గొడవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే తను గొడవ పెట్టుకోవడం, తనే ట్రిగ్గర్ చేయటం, తనే యాడవటం అనేది ఈవిడ స్పెషాలిటీ అనమాట. రెండోది గుడ్ల దొంగతనం చేసి ఆ ఎగ్స్ది అదేదో కంటెంట్ ఇచ్చాను అనుకుంది. తర్వాత నాగార్జున కూడా చాలాసార్లు వార్న్ చేశాడు, అది ఒకసారి 2 సార్లు ఓకేనమ్మా, 3rd టైము 4th టైము చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అని చెప్పి చేశారు. నాకు తెలిసి అక్కడ నిన్న మనం ఇమాన్యువల్ చెప్పిన దాంతో పోల్చుకుంటే ఇమాన్యువల్ అసలు ఎందుకు కనెక్ట్ అయ్యాడు అని అనిపించింది. నిన్న మీ లైఫ్ గురించి, మీ జర్నీ గురించి, మీరు కొంత ఎమోషనల్ జర్నీ గురించి మీరు చెప్పండి అనే దానిలో నిన్న ఇమాన్యువల్ ఒక మాట చెప్పాడు. నేను బయట చాలా ఈజీ అనుకున్నాను, కామెడీలు చేస్తూ అందరినీ ఎంటర్టైన్మెంట్ చాలా ఈజీగా నేను బిగ్ బాస్ హౌస్లో చేస్తాను అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది బయట వేరు ఇక్కడ వేరు అని. ఎందుకనంటే అక్కడ కామెడీ, అందరూ కామెడియన్సే ఉంటారు కాబట్టి ఆన్ స్టేజ్ మీద కామెడీ చేసినా కూడా నడుస్తుంది, అది షో. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇష్టం లేకపోతే కామెడీ చేస్తే అక్కడ హరీష్ గుర్తున్నాడు కదా, గుండు అంకుల్ అని చెప్పి చాలా గొడవైంది ఇమాన్యువల్కి హరీష్కి. ఆ టైంలో తను బాగా హర్ట్ అయ్యాడంట ఇమాన్యువల్. అరే గుండు అంకుల్ అనేది నేను పొరపాటున అన్నాను, అనవసరంగా అనేసాను, అనకుండా ఉండాల్సింది, ఒకటని ఇంకోటి కూడా అనిపించుకున్నాను కదా, అది కామెడీ చేయబోతే అది ఇలా అయిపోయింది ఏంటి, అసలు నేను ఉండగలనా, ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి చాలా లో అయిపోయాడు. ఆ టైంలో సంజన చాలా సపోర్ట్ చేసిందంట. ఇక్కడ సంజన సపోర్ట్ చేయడానికి నేను ఒక లాజిక్ చెప్తా. ఇక్కడ హరీష్ కంప్లీట్లీ అపోజ్ చేస్తున్నాడు అప్పట్లోనే. సంజన యు ఆర్ అసలు మీరు పనికిరారి గేమ్కి అని చెప్పి మొహమ్మద్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అసలు సంజన అంటే హరీష్కి అస్సలు పడదు, ఈ విషయం కూడా మనకు తెలుసు. మాస్క్ మ్యాన్కి గుర్తుందో లేదో మీకు. సో వాళ్ళిద్దరి మధ్య అయ్యేటప్పుడు చూడండి, శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు. అట్లా ఇమాన్యువల్ని తను కలుపుకుంది. ఇమాన్యువల్ తోటి కూడా గొడవ అయ్యేసరికి సంజన వచ్చి తెలివిగా నువ్వు నా కొడుకువి లేకపోతే ఇంకోటి అనుకుంటూ వాళ్ళిద్దరి మధ్య అలాగా కలిసింది తప్ప శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో అయింది. కానీ వాళ్ళు ఏదో నచ్చో లేకపోతే, ఎందుకంటే బయట ఒకరికొకరికి అసలు తెలియని రిలేషన్ ఎలా ఏర్పడింది వీళ్ళిద్దరి మధ్య ఎలా అనుకుంటే నిన్న బయటపడ్డాడు ఇమాన్యువల్. నాకు మాస్క్ మ్యాన్ తోటి అయిన గొడవకి ఇక్కడ సంజన వచ్చి నాతో ప్యాచప్ అయ్యి నాకు కూడా సపోర్ట్ ఉంటుందేమో అని సంజన తెలివితేటలు, వీటన్నిటిని ఏమంటే చావు తెలివితేటలు అంటారు వాటిని, అలా చేసింది. ఇక అది పక్కన పెట్టేద్దాం. సో అట్లా వస్తూ పోనేమన్నా కంటెంట్ కానీ ఇంకోటి కానీ ఇచ్చిందా, 2-3 సార్లు అక్కడ త్యాగాలు చేసి లోపలికి వచ్చిన వాళ్ళని కూడా వెన్నుపోటు తను ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. ఎవరన్నా నామినేట్ చేస్తే అసలు ఇంతకుముందు వాళ్ళు నన్ను రక్షించారు లేదు, ఇక్కడ 100% రీతు తప్పు, జుట్టిచ్చి సేవ్ చేయటం అనేది చాలా బిగ్గెస్ట్ డీల్. పాపం ఇప్పటికి కూడా 2 నెలలు అయిపోయింది, ఇప్పటికీ ఇంత పెరిగి ఉంటుంది రీతుకి జుట్టు. అనవసరం త్యాగం వృధా అయిపోయింది. ఈ పిలక కట్ చేయించి కూర్చోబెట్టడం ఏంటి, బిగ్ బాస్ ప్రతి సీజన్లోనూ ఎవరో ఒకళ్ళకి, అంతకుముందు ప్రియాంక చాలామందిని చూసాం మనం ఈ హెయిర్ కటింగ్ వీళ్ళని అందరినీ. అంతకుముందు కూడా పేరు గుర్తు రావట్లేదు, ఇట్లా హెయిర్ కట్ చేసి దీప్తి సునైనా. సో ఇప్పుడు ఈ అయిపోయింది కదా, ఈ నస కేసు 5th పొజిషన్లో ఉంది. మనం దాని నుండి బయటకు వచ్చాక 4th ప్లేస్లో అన్బిలీవబుల్ 4th ప్లేస్లో ఉన్నది ఎవరు, 12% ఓటింగ్ తోటి. అసలు మనం 2nd, 3rd అనుకున్నాం, కానీ 4th ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు ఈ టైంకి మంగళవారం 1 గంటకి ఈ టైంకి ఉన్న ఓటింగ్స్ ప్రకారం, లిస్టు ప్రకారం, కాంట్ బిలీవ్ ఇమాన్యువల్. నిజం, ఇమాన్యువల్ 3rdలో ఉంటాడు అనుకున్నాం కదా అని అంటే కాదు.
ఇమాన్యుయల్ 4th పొజిషన్లోకి వచ్చేసాడు. దీనికి రీజన్ కూడా చెప్తా. 4th పొజిషన్కి ఎందుకు వెళ్ళిపోయాడు, 12% ఓటు ఎందుకు పడింది అంటే, ప్రతిసారి స్ట్రాటజీసే వర్కౌట్ అవ్వవు, ప్రతిసారి గేమ్ విన్నింగే వర్కౌట్ అవ్వదు, ప్రతిసారి కామెడీనే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఎలా పోర్ట్రే అయ్యాడు అని అంటే, చాలామంది విషయాల్లో బ్యాడ్ అవుతూ వచ్చాడు. ఎప్పుడైతే బర్నీని నామినేట్ చేశాడో అక్కడ బ్యాడ్ అయ్యాడు. తర్వాత కళ్యాణ్ తోటి ఒకసారి గొడవ పెట్టుకున్నాడు. నువ్వు సంజనాకి ఓటేయనని చెప్పావు, సంజనాకి ఓటేసావు, నువ్వు తనూజాకి ఓటేస్తానని చెప్తేనే కదా నేను ఇచ్చానని నోరు జారాడు. తనూజాకి ఓటేస్తే ఇదంతా మనం రివిజన్, మనం గతంలోకి వెళ్ళాము. ఇప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకున్న పాయింట్స్ మీకోసం చెప్తాను. ఎందుకు బ్యాడ్ అయ్యాడు, ఎందుకు లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు. అది సినిమాలో చెప్తాడు, సరిలేరు మీకెవరు, మనమే పెద్ద ముద్రులు అయితే వాళ్ళు మనకన్నా పెద్ద ముద్రులు ఇక్కడ కనపడుతున్న జనాలు. మీరు చాలా పెద్ద ముద్రులు, రివ్యూవర్స్ కన్నా, మిగతా వాళ్ళకన్నా, ఆడేవాళ్ళకన్నా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలిసినంత పర్ఫెక్ట్గా మనం కామన్ పబ్లిక్, నేను కూడా కామన్ పబ్లికే, మనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. మనం మహాముదురులో అనమాట. సో ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా, ఎంత ఇది చేసినా ఒక గ్రాఫ్ అంటూ ఉంటుంది కదా, అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అని అంటే, మాట మీద నిలబడ్డా, ఫ్లిప్ అయిపోతాడా, అవసరమైతే తనూజాని కూడా, ఇప్పుడు తనూజా దగ్గర ఎందుకు చెడింది అని అంటే, చేసేదేదో నువ్వే చేయొచ్చు కదా నామినేషన్, కళ్యాణ్తో చేయించడం ఎందుకు అనేది తనూజా ఆర్గ్యుమెంటు, కళ్యాణ్ ఆర్గ్యుమెంటు. కళ్యాణ్కి ఏంటి, నేను సంజనాకి చేశాను, సంజన మిస్టేక్ చేసింది కదా, లేకపోతే నువ్వు ఇవ్వవు కదా, ఇది పార్ట్ ఆఫ్ గేమ్ అని కళ్యాణ్ అంటాడు అప్పట్లో. సో ఇక్కడ ఒకటి బ్యాడ్ అయ్యాడు. తర్వాత బర్నీని కట్టప్పలాగా పొడి చేశాడు, బయటికి వెళ్ళిపోవడానికి రీజన్ అయ్యాడు ఫస్ట్ ఎలిమినేషన్లో బర్నీ వెళ్ళిపోవడానికి అనే దానికి. అంటే నేను రాముని సేవ్ చేస్తానని చెప్పి బర్నీని పంపించేశాడు కదా, అక్కడ పెద్ద బ్లండర్ పడింది. అవన్నీ ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్స్లోకి, ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ రాస్తే ఏప్రిల్లో రిజల్ట్ వస్తుంది కదా, సేమ్ అదే విధంగా అయింది. అప్పుడు అలా తప్పులు చేశాడు, ఇప్పుడు రిజల్ట్ ఇట్లా 4th పొజిషన్కి వచ్చేసింది. అసలు దండాలు పెట్టేసుకున్నాడు, ఏడ్చేసాడు, గోల్ చేశాడు. టాప్ 5లో ఉంటాడా లేదా అనేది కూడా చాలా డౌట్ ఉండే అనమాట ఇమాన్యుయల్కి. ఇక నెంబర్ 3కి వద్దాం, కింద నుండి డిసెండింగ్ ఆర్డర్లో వస్తున్నాం కదా. సో ఇక్కడ డెమాన్ పవన్ 22% ఓటింగ్స్ తోటి వస్తున్నాడు డెమాన్ పవన్. ఇవన్నీ నేను నిన్నటి నుంచి అన్ని సైట్స్ చూసుకుంటూ, అన్అఫీషియల్ సైట్స్ చూసుకుంటూ, అండ్ కొంత హాట్స్టార్ లోపల ఓటింగ్స్ అండ్ మిస్డ్ కాల్స్ ఓటింగ్స్ ఎలా పడుతున్నాయని చెప్పి అవన్నీ బేరీ చేసుకుంటూ, అంచనాలు వేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ రివ్యూ ఇద్దాము ఇక్కడికి వచ్చిన తర్వాత అనే దానిలో వస్తున్నాను నేను. సో ఇక్కడ బాగా మిస్డ్ కాల్స్ రేటింగ్ మాత్రం భయంకరంగా ఉందంట డెమాన్ పవన్కి, చాలా బాగా వస్తుందంట. 1-2 పొజిషన్స్కి ఈక్వల్గా డెమాన్కి వస్తున్నాయి. ఇక్కడ డెమాన్ పవన్ గేమ్ ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. ఇప్పుడు ఇద్దరిది అయిపోయింది కదా, సంజనాది అండ్ ఇమాన్యుయల్ది. ఇప్పుడు డెమాన్ పవన్ దగ్గరికి వద్దాం. డెమాన్ పవన్ ఫస్ట్లో అసలు ఎక్కడా కనపడలా. 18 మంది 19 మంది ఉన్నప్పుడు హౌస్ లోపల ఎక్కడా కనపడలా, కేవలం రీతుతో మాత్రమే కనపడ్డాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు ప్లాన్ చేసుకున్నట్టున్నారు, మనం ఇంతమందిలో కనపడాలి అని అంటే అక్కడ ఏదన్నా లవ్ స్టోరీ ఏదన్నా క్రియేట్ చేసుకోవాల్సిందే, ఆర్టిఫిషియల్గా ఉన్నా సరే పర్వాలేదు అని చెప్పి అదే పట్టుకుని ఏలాడాడు. మొత్తానికి ఒక 3-4 వారాలు అట్లా లాగాడు. 4వ వారం దగ్గర నుండి వచ్చేసరికి చిరాకు పుట్టడం మొదలెట్టింది జనాలకి. ఏంది ఇది ఇట్లా ఇది చేస్తుందండి. దీనికి రీతునే 100% తప్పు. ఇక్కడ రీతు డెమోన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, టాస్క్లు బాగా ఆడతాడు. ఒకవేళ తను కనుక నామినేషన్స్లో లేకుండా రీతు నామినేషన్స్లోకి వస్తే కనుక డెమాన్ పవన్ ఓట్స్ నాకు వస్తాయి. ఫస్ట్ కళ్యాణ్ని ట్రై చేసింది, లవ్ ట్రాక్ నడిపించాలని. కళ్యాణ్ సైడ్ అయిపోయేసరికి ఇక డెమాన్ పవన్ను గట్టిగా ఇది చేసి ఆ ఓటింగ్స్ నాకు కూడా రావాలని ప్లాన్ చేసినట్టుంది తను. సో ఇక్కడ నిజమే గేమ్ ప్లాను అలా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఆ లవ్ ట్రాక్లు ఏమైపోయినాయి, మోనాల్, అఖిల్ వీళ్ళ లవ్ ట్రాక్లు ఏమైపోయినాయి. అప్పుడు లవ్ ట్రాక్లు ఎన్ని ట్రాష్ అండి. మనలో మనం ఒక రివ్యూవర్ అలా చెప్పాడు, ఒక రివ్యూవర్ ఇలా చెప్పాడు, నేను లైవ్ మొత్తం చూస్తున్నా, నాకు తెలిసి ఎవరెలాంటి వాళ్ళు అంతా రాంగ్. లైవ్లో వచ్చేది వాళ్ళు మాట్లాడేది కూడా రాంగ్. ఏంటి అని అంటే ఒకటి అన్బయాస్డ్గా ఎందుకు చెప్తా నేను అని అంటే ఒకటే రీజన్, నాకు ఆ రోజు ఎపిసోడ్ చూసి ఏమనిపించింది అదే మీ ముందు ప్రజెంట్ చేస్తా. అసలు ఏ మాత్రం మాస్క్ లేకుండా ఒకళ్ళకి మనం భజన చేయకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తాం. నాకు నచ్చని పర్సన్ నచ్చలేదని చెప్తా. పోనీ ఎందుకు నచ్చలేదు, అసలు పోనీలే పాపం మనం ఏమన్నా నెగిటివ్గా చెప్తున్నామా, అలా కాదులే అని చెప్పి ఎంత ఇది చేసుకొని మళ్ళీ గేమ్స్ చూసినా కూడా ఆ పర్సన్ రాంగే. అక్కడ రీతు విషయంలో కూడా నాకు సంజన కానీ రీతు కానీ అసలు గేమ్ ఏమాత్రం నచ్చల. అసలు ట్రాక్ వేసుకుని అంతకాలం గడిపేయడం ఏంటి, మిగతా వాళ్ళు పిచ్చోళ్ళ హౌస్లో ఉండి పాపం టాస్క్లు ఆడుకుంటూ గేమ్లు ఆడుకుంటూ
చేసేవాళ్ళందరూ పిచ్చోళ్ళ. అయితే ఇక్కడ ఒక పెద్ద బొక్క ఏదైనా ఉందేమో బిగ్ బాస్ దానిలో ఆ ఓవరాల్ కాన్సెప్ట్లోనే అనిపిస్తుంది. ఇప్పుడు యంగ్స్టర్స్కి మామూలుగా మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి అంత గ్యాప్ ఉండకూడదు. ఒకళ్ళు అండర్ 30 ఉంటే ఒకళ్ళు ఏకంగా 40+ ఉన్నారు. అంటే 10-15 ఏళ్ల ఏజ్ గ్యాప్ కూడా టాస్కులు ఆడడానికి చాలా ప్రాబ్లం అయింది. అలాంటప్పుడు హౌస్ హార్మోని అనేది ఈక్వల్గా ఎలా ఉంటుంది? హౌస్ హార్మోని ఈక్వల్గా ఉండదు కదా. అది ఒక్క బర్నీ విషయంలో మాత్రమే టాస్కుల్లో అతను కొంచెం చాలా వర్కౌట్స్ అవి చేసి చాలా ఫిజికల్గా టఫ్గా ఉంటాడు కాబట్టి ఆయన కొన్ని గేమ్స్ టాస్కులు ఆయన పోటాపోటీగా డెమాన్ పవన్ తోటి కూడా ఆడగలిగాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే చెప్పాడు డెమాన్కి, నీతో నేను పోటీ ఇచ్చాను, నాకు అదే హ్యాపీగా ఉందని చెప్పి. అలా అందరూ ఉండలేరు కదా మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు సంజన ఉంది, సంజన ఫిజికల్ టాస్కుల్లో కంప్లీట్గా చేతులు ఎత్తేస్తుంది. ఒకవేళ రీతు ఉంది, పోనీ అమ్మాయి అండర్ 30 ఫిజికల్గా ఫిట్గా ఉంది, పోనీ ఆడుతుందంటే ఫౌల్ గేమ్ ఆడేస్తుంది. ఇక శ్రీజ ఉన్నప్పుడు కానీ ప్రియా ఉన్నప్పుడు కానీ సరే మనం చూసాం. సో ఇక్కడ ఆ ఈక్వాలిటీ అనేది ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ అవుతూ వచ్చింది? ఉంటే నోరన్నా వేసుకుని పడిపోవాలి. ఇప్పుడు సంజనలాగా ఇలాగా మొత్తం గేమ్ అంతా తన వైపుకి తిప్పుకుంటూ ఆడాలి, లేదా ఫిజికల్ టాస్కులు వాళ్ళు ఇచ్చినట్టు ఆడుకుంటూ వెళ్ళాలి. పోనీ అలా ఫిజికల్ టాస్కులు ఆడిన వాళ్ళు ఏమన్నా గతంలో ఏమన్నా విన్ అయ్యారా? సొహైల్ ఉన్నాడు ఫిజికల్ టాస్కులు, మహమూద్ ఉన్నాడు భయంకరంగా ఆడాలి, వాళ్ళు ఏమన్నా ట్రోఫీ కొట్టారా? లేదుగా. సో అది కూడా రాంగే నా దృష్టిలో. అట్లా కూడా కాదు. ఇప్పుడు షణ్ముఖ్ ఉన్నాడు, షణ్ముఖ్ ఏమన్నా గట్టిగా ఆడాడా? కాదు కదా. మరి ఏ ప్రాసెస్ లోపల ఈ ఏజ్ గ్రూప్ అనేది కొంత ఎక్కువ డిఫరెన్స్ లేకుండా ఉంటే బాగుండేది. మరి అలా అనుకుంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ అనుకుంటే ఈ వారం అసలు ఈసారి మనకి గౌరవ్ నిఖిల్ ఇద్దరు ఉండాల్సిందే. ఆ ఫిజికల్ టాస్కుల్లో బాగా ఆడారని చెప్పే వాళ్ళకి రివ్యూస్ మీద ఏదో ఒక వంక పెట్టాలి, ఏదో ఒక బ్యాడ్ మెసేజ్ పెట్టేయాలి. మేము మీకన్నా తెలివైన వాళ్ళని తెలుసా అని కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు మాకు. మీకు తెలియకుండా చూడకుండా రివ్యూ ఇవ్వకుండా, మేము చూసే రివ్యూ ఇస్తాం. ఎందుకంటే మీరు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, ఇది మాకు వర్క్. కంపల్సరీగా అన్నీ చూసే పర్ఫెక్ట్ రివ్యూనే ఇస్తాం. మరి అలాంటప్పుడు గౌరవ్ అండ్ నిఖిల్ ఉండాలి కదా ఈసారి. మరి స్ట్రాంగ్ పర్సనాలిటీలు కదా, మరి ఎందుకు లేరు? దిస్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ వాళ్ళ పర్సనాలిటీ, ఇన్నర్ పర్సనాలిటీ చూస్తారు, నో డౌట్. ఇక ఇమాన్యువల్కి అయితే అక్కడ ఆ 2 దెబ్బలు పడ్డాయి. అతను 4th పొజిషన్లోకి వస్తే 3rd పొజిషన్లో డెమాన్ పవన్. ఇక గేమ్ చేంజ్ చేసుకుంటాడేమో 13-12 వీక్ వరకు వెయిట్ చేసి అందరూ విసిగిపోయారు. అరే అతను సేవ్ అయింది ఎక్కడా? పర్వాలేదులే, 12 వారాలు రీతుతోటి ఎంత ఇది చేసినా అతనికి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ వల్ల అతను సేవ్ అయ్యాడు. 1 కాదు 2 ప్లస్ పాయింట్లు. అవేంటి చెప్పనా? మీకు కూడా అనిపించింది, మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇస్తే అతనికి ఉన్న 2 ప్లస్ పాయింట్స్ మీరు ఏమన్నా గెస్ చేయగలుగుతారేమో చూడండి. ఒకవేళ మ్యాచ్ అవుతే కింద మెసేజ్ పెట్టండి, మేము అదే అనుకున్నామండి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అని. ఓకే, చెప్పారా 2 ప్లస్ పాయింట్స్ ఏంటో? నేను చెప్తా. నెంబర్ 1, అతనికి ఉన్న పేషెన్సీ లెవెల్స్. అతను ఇంకొకళ్ళని అనవసరంగా ఎప్పుడు పిచ్చిగా మాట్లాడటం కానీ అది కానీ చేయలే. అందరితోటి ఒక్కలాగానే ఉన్నాడు. 2వ పాయింట్, టాస్కులు బాగా ఆడాడు. ఈ 2 పాయింట్స్ వల్ల అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు, అంటే 3rd పొజిషన్కి వెళ్ళిపోయాడు. అంతమందిలో కూడా ఒక్క రీతు వల్ల బ్యాడ్ అయిపోయాడు, కానీ లేకపోతే 1st, 2nd పొజిషన్స్లో ఈక్వల్గా ఉండేవాడు. ఇది నిజం చెప్తున్నా. అండ్ నిన్న ఎపిసోడులో వాళ్ళ ఒక ఎమోషనల్ జర్నీ ఏదైతే ఉందో అది సంజన చెప్పిన దానికన్నా, ఇమాన్యువల్ చెప్పిన దానికన్నా, వాళ్ళ స్టోరీస్, ఇమాన్యువల్ స్టోరీ చాలాసార్లు చెప్పాడు కాబట్టి అది పక్కన పెడదు. అందరికీ తెలుసు తన స్టోరీ. తనకి అక్కపిల్లలు ఉన్నారు అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ కష్టాలు పడ్డారు, ఇవన్నీ మనకి ఫస్ట్లోనే తెలుసు, చెప్పేశాడు. ఇక డెమాన్ పవన్ నిన్న చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ కూడా ఓటింగ్ తనకి బాగా ప్లస్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా 2 ప్లస్ పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏమైందనంటే నిన్న తను చాలా జెన్యూన్గా నేను అనాథాశ్రమాలకి ఇస్తా, పిల్లల్ని దత్తత చేసుకుంటా, ఈ పులిహార కబుర్లు అవ్వని పనులు ఏం చెప్పలా. చెప్పింది ఒకటి, నేను మా ఫాదర్ ట్రీట్మెంట్కి ఉపయోగపడతాను, అలాగే నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత తణుకు నుండి నేను అసలు ఇంటికి ఏం పంపలేకపోయాను, అప్పుడప్పుడు పంపినా కూడా ఇది లేదు, లక్ అనేది ఫేవర్ అవ్వలేదు నాకు. చాలాసార్లు నాకు అవకాశం కూడా వచ్చినట్టే వచ్చి అవకాశం కూడా పోవడం, ఇవన్నీ నాకు చాలా బాధాకరంగా అనిపించాయి. సో ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్లో నేను రావడం కొంత నాకు బెనిఫిట్ అనుకుంటున్నా, ప్లస్ పాయింట్ అయింది అనుకుంటున్నా. ఇక్కడ ఏదైనా సరే నేను వచ్చిన అమౌంట్ అయితే నేను తీసుకెళ్ళి నేను హ్యాపీగా నేను ఇంట్లో ఒక ఇల్లు కట్టించుకోవడం, మా ఫాదర్కి ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఇవన్నీ చెప్పడం అనేది తనలో ఉన్న జెన్యూనిటీని రిఫ్లెక్ట్ చేసాయి.
అలాగే తనెప్పుడు నాకు తెలిసి వాంటెడ్లీ అబద్ధాలు చెప్పలా. ఫెరోషియస్గా యారోగెంట్గా బిహేవ్ చేసాడు, కానీ ఎప్పుడు అబద్ధాలు చెప్పటం లేకపోతే ఇంకోటి చెప్పటం ఇలాంటివి చేయలే. సో ఇక్కడ తనకు ఒక మంచి మార్క్స్ పడ్డాయనే నేను అనుకుంటున్నా డెమాన్ పవన్కి. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ ఇలా నేను బైఫర్కేట్ చేయలేను. ఎందుకు అనంటే ఈరోజు ఓటింగ్ని బట్టి మనం బైఫర్కేట్ చేద్దాం. బట్ ఈ ఫస్ట్ సెకండ్లో మాత్రం ఫ్లక్చువేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి. ఇక నెంబర్ 2 పొజిషన్లో ఈ రోజుకి వెడ్నెస్డే రోజు నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకునేటప్పుడు హాట్స్టార్ ఓటింగ్స్ కానీ మిస్డ్ కాల్ ఓటింగ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే తనూజ ఈజ్ ఇన్ ద సెకండ్ పొజిషన్. సో తను 27.8%లో తను సెకండ్ పొజిషన్లో ఉంది. మీరు విన్నది నిజమే. తనూజ ఫస్ట్ పొజిషన్కి రాలేదు ఇంకా. ఈ తనూజ సెకండ్ పొజిషన్లో ఎలా ఉంది తనది రివిజన్ చేద్దాం. ఫస్ట్ డే 1 ఎపిసోడ్ తన హౌస్లోకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా గుర్తు. డే 1లో దిస్ ఈజ్ ద 100th డే 1 గురించి చెప్తాను మీకు. తను రాగానే లోపల ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి కిచెన్ ఇలా ఓపెన్ కిచెన్ ఉంది, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి తను కొంత అసంతృప్తి వ్యక్తం చేయటం, దాని మీద కూడా నేను మరుసటి రోజే చెప్పాను నేను సెకండ్ డే రివ్యూలో. తను రావడమే ఇదేంటి డిస్సాటిస్ఫాక్షన్గా బిగ్ బాస్ ఇది మారిస్తే బాగుండేది అని చెప్పి సలహాలు మొదలుపెట్టింది ఏంటి అని అనుకున్నా. అసలు ఈ అమ్మాయి ఒక 2 వారాలు 3 వారాలు మించి ఉండదు తనూజ అని నేను అనుకున్నా. బట్ అంచనాలన్నీ తల్లకిందులు చేసుకుంటూ ముద్దమందారం సీరియల్ తాలూకా ఆ ఎఫెక్ట్ని అలాగే కొనసాగిస్తూ సీరియల్ బ్యాచ్ని అందరినీ తన వైపుకి తిప్పేసుకుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా కిచెన్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరుకుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. బికాజ్ స్క్రీన్ స్పేస్ ఎలా దొరుకుతుంది అని అంటే అక్కడే గొడవలు అవుతాయి, అదే కావాలి. అందుకనే ఎక్కువగా వాళ్ళు కిచెన్లో ఉండాలి నేను అనుకుంటారు. ఎందుకనంటే కెమెరాస్ అన్నీ వాళ్ళ వైపుకి వెళ్ళిపోతాయి. గుడ్ ఆర్ బ్యాడ్ పోర్ట్రే అవ్వటం అండ్ స్క్రీన్ స్పేస్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఫస్ట్ డే నుండి తన కిచెన్లో ఉండటం, సంజనాతోటి గొడవ అవటం, ఆ పోపుల డబ్బా గొడవ కూడా చాలా పెద్ద ఎత్తునైంది. విపరీతమైన ట్రోల్స్ అయ్యాయి. తను సంజన చేసింది 100% మిస్టేక్ అని చెప్పి సంజన నెగిటివ్ అయింది, ఇక్కడ ఈవిడ పాజిటివ్ అయింది. సి బ్యూటీ ఆఫ్ ది గేమ్ చూసారా మీరు? నెగిటివ్గా మాట్లాడిన సంజన టాప్ 5లోనే ఉంది. పాజిటివ్ రియాక్షన్స్ బయట నుంచి వచ్చిన తనుజ కూడా టాప్ 5లో ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ సైకలాజికల్ గేమ్. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది మిగతా రివ్యూస్కి మన రివ్యూకి ఉన్న తేడా చాలా సుస్పష్టంగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో అదే కొనసాగిస్తూ మధ్యలో అమ్మాయి చిందులేసినా, చిరాకు పడినా, చీదరించుకున్నా, ముక్కు చీదినా, ఏది చేసినా తనూజ ఓట్స్ మాత్రం టాప్ ఎండ్లోకి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇక్కడ తనూజ గురించి కూడా చాలా వరకు తెలుసు. ఇక్కడ ఫ్యామిలీ వీక్ అనేది తనకి మంచి ప్లస్ పాయింట్ అయింది. అరే మా సిస్టర్ పెళ్ళికి కూడా వెళ్లకుండా తను త్యాగం చేసింది అనేది ఒక ప్లస్ అయింది తనకి. తన గేమ్ కోసం ఉండిపోయింది ఇక్కడే అని. అయితే ఇక్కడ నేను నా పర్సనల్ విషయం చెప్తా, అది అందరికీ ప్లస్ పాయింట్ అయ్యుండొచ్చు. అయితే ఇక్కడ ఎవరెవరికి బయటకు వచ్చిన తర్వాత ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు అనే ఒక సామెత ఉంటుంది, గుర్తుందా మీకు? ఇక్కడ చాలామంది నేను చాలా కష్టపడిపోతున్నాను. ఎవరి కోసం కష్టపడుతున్నావు నువ్వు? నీకోసమే నువ్వు కష్టపడుతున్నావు, నీకోసమే చేస్తున్నావు. అది నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి అర్థం కాదు. నేను కష్టపడుతున్నా, నేను అట్లా చేశాను, నేను ఇది చేశాను, నేను బ్రెడ్ ముక్క తిని బతికా అని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఎవరి కోసం చెప్పండి? ఆవిడ సిస్టర్ పెళ్ళి వదిలేసింది, సరే అనాథాశ్రమాలకి ఏమన్నా మదర్ తెరిసా డొనేషన్ ఏమన్నా చేయబోతుందా? కాదు కదా. సరే అది డిఫరెంట్ టాపిక్. సో ఇక్కడ తను చేసినవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్ అయినాయి. తనూజ ఈజ్ ఇన్ ద సెకండ్ పొజిషన్. నేను ఇందాక చెప్పాను కదా 27.8% తోటి ఉంది. ఇక నెంబర్ 1 పొజిషన్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కళ్యాణ్ ఈజ్ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్ ఈ వీక్ వరకు. తర్వాత నెక్స్ట్ ఈ 3 రోజుల్లో బుధ, గురు, శుక్రవారం 12ంటికి ఓటింగ్స్ అన్నీ క్లోజ్ అవుతాయి కాబట్టి హాట్స్టార్ మిస్డ్ కాల్స్లో డెమాన్ పవన్కి, అలాగే తనూజకి, ముగ్గురికి కూడా టాప్ ఎండ్లో ఓట్లు పడుతున్నాయి. 29.2%తో కళ్యాణ్ టాప్ పొజిషన్కి వచ్చేసాడు. ఇక్కడ కళ్యాణ్ గురించి ఎక్కడ ప్లస్ పాయింట్స్ అవుతూ వచ్చాయి, ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ అవుతూ వచ్చాయి అనేది మనం ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేద్దాం అందరితో పాటుగా. ఈ 5 చెప్పేశాను కదా. ఫైనల్ కంటెస్టెంట్ అండ్ ఫైనల్ ఫినాలేకి వెళ్ళిన కళ్యాణ్. ఇక్కడ ఫ్యామిలీ వీక్ అనేది చాలా 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 బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది కళ్యాణ్కి. ఎందుకో మీకు కూడా తెలుసు. తనకి చాలా మిస్ అయ్యాడు. చిన్నప్పుడు నన్ను హాస్టల్లో పడేశారు. హాస్టల్లో మిగతా వాళ్ళలో అందరూ వెళ్తూ ఉండేవాళ్ళు. మా ఫాదర్ వచ్చేవాడు కాదు, మదర్ వచ్చేవాడు కాదు. నేను 5th క్లాసు, నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. మా ఫాదర్ తోటి నేను చెప్పాలనుకునేవాడిని. వాళ్ళు ఏదో కొంచెం గారాబం చేస్తే నేను ఇది అవ్వాలనుకునేవాడిని, కానీ వాళ్ళు అలాంటివి చేయలేదు. ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఇప్పటికీ నాకు ఉందని చెప్పి తను కొంత
ఒక సింపతి క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఒక జెన్యూన్ సింపతినే కళ్యాణ్కి వచ్చింది. ఇక నెక్స్ట్ మీకు రమ్య గుర్తుందా, 4th 5th వీక్లో ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా లోపలికి వచ్చిన రమ్య ఏదైతే ఎలిగేషన్ చేసిందో, అలాగే మాధురి కూడా ఎలాంటి ఎలిగేషన్స్, ఈ వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు ఎలాంటి ఎలిగేషన్స్ చేశారో ఇవన్నీ బిగ్ బాస్ లోపల సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్ళి బిగ్ బాస్ మొత్తం కన్ఫెషన్ రూమ్లో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేసరికి జనాలకు ఒక విషయం అర్థమైంది. బిగ్ బాసే చూపిస్తున్నాడు అని అంటే కళ్యాణ్ తప్పేం లేదు ఇక్కడ. వాళ్ళు అవాకులు చవాకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. తనూజాకి ఇష్టం లేకపోయినా వెళ్ళి టచ్ చేస్తున్నాడు 3rd వీక్లో అనుకుంటా, వెళ్ళి అలా కాదు తనూజ అని చెప్పి చేయి పట్టుకోవడం చేస్తే విపరీతమైన ట్రోల్స్ వస్తే ఆ ట్రోల్స్ మీద నుండి ఇతను ఒక అమ్మాయిలు పిచ్చోడు, నా మీద చెయ్యేస్తే కనుక నేను అక్కడికక్కడే చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానం చెప్తా అని రమ్య అనటం యాక్చువల్గా కళ్యాణ్కి మైనస్ అవ్వాల ప్లస్ పాయింట్ అయింది. బికాస్ బయటికి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన శ్రీజ కూడా వచ్చి 5th వీక్లో తను చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పింది. కళ్యాణ్ నువ్వు డిఫెండ్ చేసుకోవాల్సింది, నువ్వు కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా ఆ అమ్మాయికి సమాధానం చెప్పాల్సింది. నువ్వు నవ్వి ఊరుకుంటావేంట్రా, నిన్న అమ్మాయిలు పిచ్చోడు అన్నది సిగ్గులేదా నీకు అని అన్నా కూడా చాలా మౌనంగా సమాధానం చెప్పాడు. నేను అలా నేను కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కటే ఒక మాట, ఒక డైలాగ్ చెప్పడంతో మిగతా వాళ్ళందరూ ఫ్లాట్ అయిపోయారు. అతను చెప్పిన డైలాగ్ మీకు గుర్తుందో లేదో, కన్ఫెషన్ రూమ్లో ఒకటే చెప్పాడు, ఇలా పోర్ట్రే అవుతుందని నేను నిజంగా అనుకోలేదు, తను నాకు ఒక మంచి ఫ్రెండు, ఇలా అవుతుందంటే నేను ఇంకేం చేస్తాను, నేను ఒక షాక్లో ఉన్నాను, నాకు సారీ కూడా చెప్పాలనిపించట్లేదు అన్నాడు. ఒక జెన్యూనిటీగా మాట అనేసరికి మిగతా వాళ్ళందరూ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, అసలు తనూజాకి లేని ప్రాబ్లము కళ్యాణ్కి లేని ప్రాబ్లం మీకేంటి, అక్కడ డెమాన్ పవన్కి రీతుకి ఉన్న ఒక అగ్లీ రిలేషన్ లాగా లేదు, ఒకే సీట్ లోపల ఒళ్ళో కూర్చోబెట్టుకునే రిలేషన్ లేదు, వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్గానే ఉన్నారు కదా అనే విషయంలో కళ్యాణ్కి ఓటింగ్స్ కానీ మార్క్స్ కానీ తన క్యారెక్టర్ అసాసినేట్ అవ్వకుండా తనూజా తీసుకున్న స్టాండ్ కానీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోనే రమ్య మాట్లాడేటప్పుడు తనూజ భయంకరమైన స్టాండ్ తీసుకుని రచ్చయ్యి ఎవడేమంటాడు చూద్దాం ఇప్పుడు, నాకు లేని ప్రాబ్లం నీకేంటని చెప్పి అక్కడ కళ్యాణ్ క్యారెక్టర్ని కాపాడింది. తనూజాకి ఈ విషయంలో కళ్యాణ్ ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరి మీదైతే ఎలిగేషన్ వచ్చిందో ఆ అమ్మాయి వచ్చి నాకు అసలు లేదు, నేనేం బ్యాడ్ టచ్గా నేనేం ఫీల్ కాలేదు, కళ్యాణ్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, ఏరా ఇప్పుడు నువ్వు నా మీద చెయ్యి, ఇట్లా పెట్టి నన్ను ప్యాంపర్ చెయ్యి అని అనేసరికి అక్కడి నుంచి కళ్యాణ్ గ్రాఫ్ టేక్ ఆఫ్ అయితే ఈరోజు దిస్ ఈజ్ ద 15th వీక్ అండ్ 21st ఫినాలేకి రెడీగా ఉన్నాం, అక్కడ దాకా టేక్ ఆఫ్ అవుతూనే ఉంది. అలాగే తను ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, లిమిటెడ్ టాక్ కావచ్చు, ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది తనకి బాగా తెలియడం కావచ్చు. పైగా మోర్ ఓవర్ తను ఫస్ట్ ఫినాలేకి వెళ్ళిన కంటెస్టెంట్ కావచ్చు, ఒక ఆర్మీ పర్సన్గా జనాల లోపల అతనికి ఉండే ఒక గుడ్ రెస్పెక్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండ్ ఇట్ ఆల్ మ్యాటర్స్, హీ స్టూడ్ ఇన్ అ టాప్ ర్యాంక్. సో ఈ వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే వరకు ఈ 3 రోజులు ఏమవుతుందో తెలియదు, కానీ ఫస్ట్ సెకండ్ ర్యాంకింగ్స్ అయితే ఇవి. వీళ్ళు ఓవరాల్గా మనతోటి ఎలా బిహేవ్ చేశారు, ఫస్ట్ నుండి ఎండ్ వరకు ఎలా ఉందనేది మీకు చాలా క్రిస్ప్గా నేను ఓవరాల్గా చెప్పానని అనుకుంటున్నాను. సో రేపు ఈ టాస్కుల గురించి వాళ్ళు ఆడారు లేకపోతే వాళ్ళకి మెసేజ్లు వచ్చింది చెత్త గురించి కాకుండా ఓవరాల్ గేమ్ అనాలిసిస్ ఎవరు చెప్పలేదు, బహుశా ఈ రివ్యూవర్స్ లోపల మనం చేద్దాం. అండ్ దెన్ ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఎంటైర్ KTV, Kiran TV. This is your Pawan signing off. Jai Hind.